ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ నెలాఖరులోగా జీఏడీకి అప్పగించనున్నారు. ఒక్కో క్వార్టర్ 3,500 స్క్వేర్ ఫీట్ విస్తీర్ణంతో నిర్మాణం జరిగాయి. ఈ అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. ప్రస్తుతం మనం రాజధాని ప్రాంతంలో ఉన్నాం. అమరావతి రాజధాని ప్రాంతంలో ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ నిర్మాణాలు క్యాంపు కార్యాలయాలు చురుగ్గా సాగుతున్నాయి. ప్రస్తుతం ఇక్కడ 12 టవర్స్ లో వీటి నిర్మాణాలు జరుగుతున్న పరిస్థితి. 10 ఎకరాల్లో ప్రధానంగా ఇక్కడ కన్స్ట్రక్షన్ ప్రధానంగా జరిగింది. దాదాపు అంతా కూడా పూర్తయిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. అధికారులు కావచ్చు, లేకపోతే మంత్రి నారాయణ కావచ్చు, ఎప్పటికప్పుడు దీనికి సంబంధించిన విజిట్ చేస్తూనే ఉన్నారు. రాబోయే కొద్ది రోజుల్లోనే 2-3 వారాల్లో, ఈ నెలాఖరులో కానీ లేకపోతే జూన్ మొదటి వారంలో కానీ ప్రధానంగా వీటిని హ్యాండ్ ఓవర్ చేసే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇక్కడ అంతా చూస్తే కనుక ఈ ఫ్రంట్ ఏరియాలో దీన్ని ఒక పార్కు, అదేవిధంగా స్విమ్మింగ్ పూల్, ఇతరత్ర రావడానికి జోన్ల వారీగా కూడా ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు నిర్మాణాలు చేయడానికి ప్రభుత్వం ముందుకొచ్చింది. అందులో భాగంగానే 12 టవర్స్ లో ప్రధానంగా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్ల నిర్మాణం ప్రధానంగా జరిగింది. మనం ఒకసారి లోపలికి వెళ్తే కనుక ప్రస్తుతం మనం ఈ ఎంట్రన్స్ చూస్తే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రస్తుతం మనం అడుగుపెట్టిన పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అంటే ప్రస్తుతం ఇది ఒక మోడల్ హౌస్ గా ఉంది. ఎమ్మెల్యే క్వార్టర్స్ అన్నింటిలో ఇంకా వాళ్ళకి ఇవ్వలేదు కాబట్టి దీన్ని ఒక మోడల్ హౌస్ గా చూసుకుంటే కనుక ఇది క్యాంపు కార్యాలయం. పూజ గది కావచ్చు, లేకపోతే కిచెన్ కి సంబంధించి కావచ్చు. ఇదంతా కూడా ఎమ్మెల్యే ప్రస్తుతం మనం ఉన్న లివింగ్ ఏరియా నుంచి కిచెన్, ఆ తర్వాత బెడ్రూమ్స్ ఇవన్నీ కూడా ప్రధానంగా ఇక్కడ కనిపిస్తున్నాయి. అంటే దాదాపు 10 ఎకరాల్లో ఒక 3,500 ఎస్ఎఫ్టీలో ఇవి ఏర్పాటు చేయడం జరిగింది. వీటి నిర్మాణానికి సంబంధించి చాలా నెలలుగా దీని మీద కసరత్తు కూడా చేశారు. ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకి రాజధాని ప్రాంతంలోనే ఒక మంచి అకామిడేషన్, ఒక మంచి క్యాంపు కార్యాలయం ఉండాలనే ఉద్దేశంతోనే ప్రధానంగా వీటిని అటాచ్ చేయడం జరిగింది. అందులో భాగంగానే వీటి వర్క్స్ కూడా దాదాపు పూర్తయిపోయి మోడల్ హౌస్ అంటే ప్రతి క్యాంపు కార్యాలయం, ప్రతి రెసిడెన్స్ కూడా ఇలాగే ఉంటుంది. దానికి సంబంధించిన ఒక మోడల్ ఆఫీసు, మోడల్ రెసిడెన్స్ ని ప్రధానంగా మనకి అందుబాటులో ఉంచారు. వాళ్ళు ఎప్పటికప్పుడు పరిశీలించడానికి, వర్క్స్ ఎలా జరుగుతున్నాయో చూసుకోవడానికి వీటన్నిటికీ సంబంధించి ఇక్కడ బెడ్రూమ్ నుంచి మళ్ళీ మనం తిరిగి హాల్లోకి ఎంటర్ అవుతున్నాం. రెసిడెన్స్ లో ఏదైతే ముందు లివింగ్ ఏరియాలోకి ఎంటర్ అయ్యామో తిరిగి అదే హాల్లోకి ప్రధానంగా ఎంటర్ అవుతున్న పరిస్థితి. ఇది చూస్తే కనుక ఇక్కడ నుంచి బాల్కనీ, ఈ బాల్కనీలోకి వచ్చాం. ఒక వ్యూ, హైకోర్టు రోడ్డు ఇది, రాయపూడి, దీన్ని అమరావతి ప్రాంతంలో రాయపూడి అంటారు. హైకోర్టుకు వెళ్లి దారిలో మనం ఉన్నాం. ఆ మిడిల్ ఆఫ్ ద సెంటర్లో ప్రధానంగా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ ప్రత్యేకంగా ఇక్కడ ఏర్పాటు చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. కొద్ది రోజుల్లోనే ఇది జీఏడీకి హ్యాండ్ ఓవర్ చేయడం, జీఏడీకి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత ఏ ఎమ్మెల్యేకి ఆ ఎమ్మెల్యేకి, ఎమ్మెల్సీకి ఎవరికైతే వాళ్ళకి వీటికి సంబంధించి అలాట్ చేయడం జరుగుతుంది. అయితే ఈ ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు అలాట్ చేసిన తర్వాత వాళ్ళంతా కూడా మరి ఇక్కడికి వచ్చి రెసిడెంట్స్, క్యాంపు కార్యాలయాలు అంటే అమరావతి ప్రాంతంలోనే ఎమ్మెల్యేలు అందరూ ఉంటున్నారు అని ఒక ఇండికేషను. ఎమ్మెల్యేస్ కోసం ప్రత్యేకంగా కట్టారు కాబట్టి క్యాంపు కార్యాలయాలు ఇవి, వాటి ఉండే ఉద్దేశంతోనే ప్రధానంగా కనిపిస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. ఇది ఓవరాల్ గా అమరావతి రాజధాని ప్రాంతంలో ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ సంబంధించిన తాజా పరిస్థితి. కొద్ది నెలలుగా దీనికి సంబంధించిన పనులు జరుగుతున్నాయి. త్వరలోనే ఇవి హ్యాండ్ ఓవర్ చేయడానికి కూడా రెడీగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ రెడ్డితో ప్రసన్న, ఎన్టీవీ, అమరావతి.